హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఫుల్ గేరా వచ్చేలాగా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫ్రాక్ ఫిట్టింగ్ చాలా బాగా వచ్చిందండి. దీనికి నేను ఒక జార్జెట్ శారీ తీసుకున్నాను. సన్ గ్రేప్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. శారీలోని బ్లౌజ్ పీస్ని అప్పర్ బాడీకి యూజ్ చేస్తున్నాను. అందుకోసం అది కట్ చేసి తీసేస్తున్నాను. ఈ శారీకి బోర్డర్ కూడా వచ్చిందండి, అది కూడా తీసేస్తున్నాను. బ్లౌజ్ పార్ట్ని తీసేసిన తర్వాత 4 మడతలుగా ఫోల్డ్ చేసి మెజర్ చేస్తే నేను తీసుకున్న బాడీ మెజర్స్మెంట్ కంటే ఎక్కువగానే ఉంది. సో ఇది బాడీ పార్ట్కి సరిపోతుంది. నేను బాడీ పార్ట్కి 15 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. ఇది 15 కంటే ఎక్కువే ఉంది. సో ఇది బాడీ పార్ట్కి సరిపోతుంది. ఇప్పుడు పళ్ళు పార్ట్ని తీసేస్తున్నాను. పళ్ళు పార్ట్ పొడవు కూడా చాలా బాగా వచ్చిందండి. లాంగ్ స్లీవ్స్ కావాలంటే దీనికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎల్బో స్లీవ్సే పెడుతున్నాను. ఈ శారీకి 2 బోర్డర్స్ వచ్చాయండి. 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చాయి. ఒక బార్డర్ కట్ చేసేస్తున్నాను. ఈ బోర్డర్ పార్ట్ని కింద కుచ్చులు పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాము. బ్లౌజ్ పార్ట్, పళ్ళు పార్ట్ పోగా మిగిలిన క్లాత్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసి ఒక కార్నర్ సైడ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అంటే ఒక సైడ్ క్లోజ్డ్ సైడ్, ఒక సైడ్ ఓపెన్ సైడ్ ఉండే కార్నర్ తీసుకుని అక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ డ్రెస్కి నడుము కొలత వచ్చి 34 ఇంచులు. 34లో 4వ భాగం అంటే 34 డివైడెడ్ బై 4 వేస్తే 8.5 వస్తుంది. ఆ 8.5 టేప్తో తీసుకుని ఆ కార్నర్ సైడ్లో మార్క్ చేసుకోవాలి. ఇలా కాదు అనుకుంటే బాడీ పార్ట్ని పేపర్ మీద కట్ చేసి ఆ పార్ట్లో ఉన్న నడుం కొలత కరెక్ట్గా ఈ కార్నర్ పైన పెట్టి అలా కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న ఆ 8.5 దగ్గర కట్ చేసుకుందాం. ఇప్పుడు కింద పార్ట్ హైట్ పెట్టుకోవాలి. ఈ డ్రెస్కి 32 ఇంచులు. సో 32 ఇంచుల దగ్గర కార్నర్ నుండి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు 32 ఇంచులు ఎక్కడెక్కడ వస్తుందో అంతా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కట్ చేసేసుకోవాలి. కింద ఈ బోర్డర్ పార్ట్ని తీసేసి అక్కడ ఒక పీస్ని ఆ సైజ్కి కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక పీస్ తీసుకుని కరెక్ట్గా అక్కడ జాయింట్ వేసేస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి ఆ తర్వాత ట్రయాంగిల్ వచ్చేలాగా ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ కార్నర్కి కలిపేయాలి. అప్పుడు ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్లో 8.5 పెట్టి మార్క్ చేసుకోవాలి. నడుం కొలత 34 ఇంచులు కదండి. 0.5 మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టాం కదా, అదే 8.5 ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కూడా పెట్టి మార్క్ చేసి కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ హైట్ మటుకి మెయిన్ ఫ్యాబ్రిక్ హైట్ కన్నా 2 ఇంచెస్ తక్కువగా పెట్టుకోవాలి. సో నేను 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ హైట్ వచ్చి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ దీనికి 6.5 పెడుతున్నాను. నెక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ అంటే చంక భాగం దగ్గర 6.5 తీసుకుంటున్నాను. ఈ డ్రెస్కి చెస్ట్ వచ్చి 36 ఇంచెస్ ఉంది. 36లో 4వ భాగము అంటే 9 వస్తుంది. అలాగే ఖర్చు కోసం ఒక 1.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చి నేను 5.5 తీసుకుంటున్నాను. 5.5 దగ్గర ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుని ఫస్ట్ ఇలా బాక్స్ డ్రా చేసుకుని ఇప్పుడు పైకి ఒక 2.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2.5 దగ్గర మార్క్ చేసుకుని కరెక్ట్గా ఒక 1 ఇంచ్ 2.5 మార్క్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ బయటికి మార్క్ చేసుకుని అప్పుడు ఈ స్వీట్ హార్ట్ నెక్ లైన్ ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేసుకుంటున్నాను. ఇదేనండి, ఇది స్వీట్ హార్ట్ నెక్ లైన్ అంటారు. ఈ నెక్ లైన్ పెడుతున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఈ నెక్ పార్ట్ని నేను స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు కింద నడుం కొలత తీసుకోవాలి. నడుం కొలత వచ్చి దీనికి 8.5 ఉంది. అలాగే ఖర్చు ఒక 1.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వరకు ఈ 2 పాయింట్స్ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకుందాము. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ తీసుకోవాలి. ఆ డౌన్ ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇలాగే బ్యాక్ నెక్కి నేను సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇక్కడ ఒక డిజైన్ డీప్ నెక్ పెట్టుకోవచ్చు. డీప్ నెక్ పెట్టుకునే లెక్క అయితే మనం నెక్ 3 కూడా అవసరం లేదండి, 2.5 తీసుకుంటే సరిపోతుంది. నేను డీప్ నెక్ కాదు, చిన్న నెక్కే కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కొంచెం లోపలికి కట్ చేసుకుంటాం కదా, అందుకు ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా తీసేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఆ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, శారీతో వచ్చిన బ్లౌజ్ పార్ట్, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టకూడదండి, బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ నెక్ లైన్ కట్ చేస్తున్నాను. ఇందాక కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసింది ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నేను థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది ఫినిషింగ్. లైనింగ్ క్లాత్కి క్రాస్ పీస్కి థ్రెడ్ అప్లై చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన థ్రెడ్ పైపింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దానిపై ఇది రివర్స్లో తిప్పి కుట్టాలి. ఇప్పుడు రివర్స్లో కుట్టినప్పుడు మళ్ళీ బ్యాక్ తిప్పినప్పుడు పైకి మనకి ఆ థ్రెడ్ పైపింగ్ పైకి వస్తుంది. ఇది జార్జెట్ శారీ కదండి, కొంచెం కదిలిపోతూ ఉంటుంది. సో అందుకు పిన్స్ యూజ్ చేసి సెక్యూర్ చేసేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా నిదానంగా కుట్టాలండి. ఈ పైపింగ్ వచ్చిన చోట కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అది చూసి.
ఇప్పుడు ఆ పిన్స్ అన్నీ తీసేసిన తర్వాత ఈ లోపల ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టాలండి అన్ని కార్నర్స్లోనూ. అలా కట్స్ పెట్టడం వలన క్లాత్ బాగా తిరుగుతుంది, బయటికి బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా పైపింగ్ బయటకు వస్తుంది. పైనుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలానే బ్యాక్ నెక్ కూడా నెక్ కుట్టేసుకోవాలి. నేను అది చూపించట్లేదులేండి ఈ వీడియో. అది సింపుల్ నెక్కే కదా బ్యాక్ నెక్, సో అది చూపించలేదు. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్వీట్ హార్ట్ నెక్ లైన్. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని జాయిన్ చేద్దాము. బాటమ్ పార్ట్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ తీసుకుని ఈ విధంగా పైన వచ్చి మన మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ని పెట్టేస్తున్నాను. పెట్టేసేసి కుట్టేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయటం వలన మనకి లోపల వైపు కూడా కనపడవండి, ఇన్విజిబుల్ అయిపోతుంది మన స్టిచ్చింగ్స్ అన్నీ. ఇది పైన వైపు ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాక్ తిప్పేసేసి ఇటువైపు మళ్ళీ లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, నడుము కొలత యూజ్ చేసి కరెక్ట్గా అది ఇక్కడ పెట్టేసేయాలి. ఇటు సైడ్ పెట్టేసి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఖర్చు అంతా మనకి లోపలికి వెళ్ళిపోతుంది, ఇది మనకి బయటికి కనపడదు. మనం రాంగ్ సైడ్ తిప్పినా కూడా రాంగ్ సైడ్ కూడా ఈ ఖర్చు ఉండదు. కింద లోపలికి రెండిటికి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా చూడండి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ తెలియట్లేదు, పైకి తెలియట్లేదు, ఈ రెండింటికి మిడిల్లో వెళ్ళిపోతుంది ఖర్చు. నార్మల్గా స్లీవ్స్ జాయిన్ చేసుకుంటాం కదా, అలానే స్లీవ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా కింద పార్టు స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు నేను స్లీవ్స్ కుట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను కింద లైనింగ్ పార్ట్ ఉంది కదా, దానికి కూడా ఇలా కింద వైపు స్టిచ్ వేసేస్తున్నాను. ఇది లైనింగ్ బాటమ్ పార్ట్ ఉంది కదా లైనింగ్ది, దానిపైన ఇలా స్టిచ్ వేసేస్తున్నాను అడుగు సైడ్. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కింద ఈ విధంగా మడత పెట్టేసి ఒక కుట్టు వేసేస్తున్నాను. బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్. తర్వాత పైన హ్యాండ్స్ దగ్గర నుంచి స్లీవ్స్ ఉంది కదా, ఆ స్లీవ్స్ దగ్గర నుంచి కింద వరకు ఇలా కుట్టు వేసేస్తున్నాను. రెండు సైడ్లు కుట్లు వేసేసేయాలి, సైడ్ జాయింట్స్ వేసేసేయాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి పైన వైపు కింద వైపు రెండు కలిపేసి సైడ్ జాయింట్స్ వేసేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.